నాథా స్వామి సఖుడా సర్వం నీవే, ఈ జగత్కారకుడు అయిన నీవే నాకు అన్నీ అని చెప్పి అంతటి చిన్న పిల్ల అభంగాలు పాడుతోందిట. అభంగం పాడుతూ ఉంటే అది చూసి నామదేవుడు అంటాడు, అమ్మా నాతోటొచ్చి ఉండు కానీ నాతో వచ్చి ఉండు అని. అయితే ఆయన తల్లి అయిన గుణాబాయికి అస్సలు నచ్చలేదట ఆయన తన దగ్గరికి వచ్చి ఉండడం. ఎందుకు అనంటే అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి తిండి పెట్టడమే కష్టంగా ఉంది. ఇంకొక అమ్మాయి మళ్ళీ అది కూడా అనాథ, ఆ అమ్మాయిని కూడా మనం ఎలా భరిస్తాము అని. ఆ అమ్మాయి పాడడం కూడా అలాగే పాడుతోందిట. ఏమని పాడుతోంది, నన్ను అందరూ అనాథ అంటున్నారు అని, ఇలాంటి తండ్రి ఉన్నాక నేను ఎలా అనాథనవుతాను అని. అయితే పురంధరదాసు కథలో పురంధరదాసు కూడా ఒక గానంలో ఇలాగే చెప్తాడు, తండ్రి వీరికి అనాథలు, వారికి వీళ్ళు లేరు, వీళ్ళకి వాళ్ళు లేరు అని చెప్తూ ఉంటారు. వీరందరికీ మా అందరికీ తండ్రి అయిన నీవు ఉన్నావు కదా, మా అందరికీ తండ్రి అయిన నీవు ఉన్నావు, మాకన్నా పెద్ద అనాథవి నువ్వే కదా స్వామి అంటట. ఎందుకు నాకన్నా పెద్ద అనాథని నేనవుతాను అని స్వామి అనుకునే లోపలే పురంధరదాస్ చెప్తాట, బాబు మాకు నీ వంటి సర్వజగత్ రక్షకుడైన తండ్రి ఉండగా నీకు అలాంటి తండ్రి లేడు కదా, నీకు అలాంటి తండ్రి అంటే నీలాంటి తండ్రి నీకు లేడు కదా, అందుకని మేమందరం ఎలా అనాథలం అవుతాము, మాకు సర్వ సంపదలు నీవేనయ్యా, సర్వం నీవే సమకూర్చగలవాడివి, నీవే ఇస్తావు కదా అన్నట్ట. అందుకని అదేవిధంగా ఈ అమ్మాయి కూడా మనము ఒక పుష్పాన్ని కడుతూ ఉంటాం, దేంతో కడతాం, దారంతో కడతాం. అలా మళ్ళీ ఇంకో కొన్ని పుష్పాలని తీసుకుని అదే దారంతో కడుతూ ఉంటాం. తర్వాత ఆ పూలన్నీ తీసేస్తే దారాన్ని వాసన చూడండి, దారానికి కూడా పుష్పం యొక్క వాసన వస్తుంది. అలాగే ఈ అమ్మాయికి కూడా అందరితో ఉందేమో, విఠలా 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 అంటూ పాండురంగ విఠలా అని పాడే పాటల్ని వింటూ 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 ఈ అమ్మాయికి కూడా తెలియకుండా స్వామి మీదే ప్రేమ వచ్చిందేమో అనుకునే విధంగా నామదేవుడితో చేరింది. ఇంకా నామదేవుడు అయితే చెప్పక్కర్లేదు కదా, ఆయన ఎంతసేపు పాండురంగ మాహత్యం గురించే మాట్లాడుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, వింటూ ఉంటాడు, తరిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అలాంటి వారితో చేరినప్పుడు పువ్వు ఏమవుతుంది, చక్కటి సువాసనలు వెదజల్లుతుంది. అదేవిధంగా ఈ అమ్మాయి కూడా ఎన్ని అభంగాలు రచించిందిట. ఈ అమ్మాయి అభంగాల్లో ఎంతో లోతు ఉండేదిట. అలాంటి లోతుని అసలు ఈ అమ్మాయి యొక్క జీవిత చరిత్రని చదువుతూ పోతూ ఉంటే, తెలుసుకుంటూ పోతూ ఉంటే ఎన్ని విశేషాలోట. అది ఈ అమ్మాయి యొక్క విశేషం తెలుసుకుంటూ తెలుసుకుంటూ మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. ఈ అమ్మాయిని ఎంతసేపు గుణాబాయి తిడుతూనే ఉండేదిట. అనాథ, ఊరికే మా ఇంట్లో ఉంది, పడి తింటుంది, అది ఇది అనుకుంటూ తిడుతూనే ఉండేది. కానీ ఈ అమ్మాయి చాలా ఓపిగ్గా బియ్య పొట్టు దంచుతూ, ఇంట్లో ఉన్న పనంతా తానే చేస్తూ, గిన్నెలు కడుగుతూ, ఊడుస్తూ, కల్లాపి చల్లుతూ అలా తను మొత్తం అభంగాలు పాడుతూ ఉండేదిట. మనకు అనిపిస్తూ ఉంటుంది, కనీసం నామదేవత దగ్గర కూర్చుని చదువుకోవడానికి కూడా, అభంగాలు నేర్చుకోవడానికి కూడా సమయం లేని అమ్మాయి ఎలా అభంగాలు నేర్చుకుంది కదా. ఇది అసలు చాలా పెద్ద ప్రశ్న. ఆమెకి రాయడం రాదు, చదవడం రాదు, మళ్ళీ నామదేవుని నుంచి ఎలా నేర్చుకుంది, కనీసం సమయం లేదు కదా అని అనుకునే వారికి అందరికీ ఈమె పాడే అభంగాలన్నీ పూర్తిగా ఆమె ప్రేమతో నిండి ఉంటాయట. ఎవరి మీద, పాండురంగుడి మీద అమోఘమైన ప్రేమ నిండి ఉంటుందిట. ఎవరూ లేరు, అన్నీ ఆయనే, ముద్దు చేసినా ఆయనే, బాధ చెప్పుకున్నా ఆయనే, ప్రేమించినా ఆయన్నే, తిట్టినా ఆయనే అని కలగూర గంపల ఎత్తుకుని వెళ్తే ఎలా ఉంటుందో ఆమె అభంగాలు ఆ విధంగా ఉంటాయట. అన్ని ఎమోషన్సే, ఎంతో తన్మయత్వంతో పాడే పాటలు. అలా జనాభాయి పాండురంగడిని ఉద్దేశించి పాడుతూ ఉండేదట. జనాభాయి, నామదేవుడు, జ్ఞానేశ్వరు, గోరా కుమారు అందరూ ఒకే సమయానికి చెందినవారు. అందుకని వీరందరి యొక్క కొన్ని టచ్లన్నీ మనకి దీంట్లో స్పర్శ మాత్రము కూడా వీరందరూ వస్తూ ఉంటారు. ఒకరోజు జ్ఞానదేవుడు పాండురంగుడి యొక్క దేవాలయానికి వెళ్ళి పాండురంగుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాట. అయితే పాండురంగుడు ఏదో రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తున్నాడబ్బా పాండురంగుడు అని చెప్పి జ్ఞానదేవుడు అడిగాట. పాండురంగుడిని ఏం రాస్తున్నావు స్వామి అని అడిగితే పాండురంగుడు ఏమీ లేదు, ఏమీ లేదు అని వెనకాల వెనకాల దాచేసుకుంటున్నాడట. ఎంత చూపించమన్నా చూపించట్లేదట. అయితే జ్ఞానదేవుడు కూడా ఏం చేస్తారంటే ఆయనకి దండం పెట్టి ప్రదక్షిణ చేస్తూ ఉంటానని చెప్పి ప్రదక్షిణ చేయడానికి వెనక్కి వెళ్ళి అది ఏంటి అని చెప్పి చూసి చదవడానికి ప్రయత్నం చేస్తారట. ఎందుకు అంటున్నానంటే భగవంతుడు భక్తుడిని ఎంత ప్రేమిస్తాడో ఇందులో మనకు తెలుస్తుంది.
మనకు అసలు భగవంతుడు ప్రేమించే విషయమే మనకు తెలియదు. మనం భగవంతుడిని ప్రేమిస్తున్నాం అనే విషయమే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది చెప్తూ ఉంటేనే నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే భక్తి అనేది పొందిన వాడికే తెలుస్తుంది అనేది మనకి ఈ కథలో తెలుస్తూ ఉంటుంది. అయితే జ్ఞానదేవుడు దాచేస్తున్నాడు, ఏముందులే తెలుసుకుందాం తెలుసుకుందామని. లేదు, నువ్వు బయటికెళ్ళు, అక్కడ ఏవో ఉపన్యాసాలు జరుగుతున్నాయిగా, ఉపన్యాసాలు విను, నాకేమి ఇప్పుడు ప్రదక్షిణ చేయక్కర్లేదులే, సమయానికి తగినట్లుగా చెప్పకు, నీ ఉపన్యాసాలు వినడానికి నేనేం రాలేదు, వెనకాల ఏం దాచావో చెప్పు స్వామి అని పాండురంగణ్ణి అడుగుతున్నట్ట. సాధు హృదయంలో నేనుంటాను, నా హృదయంలో సాధువు ఉంటాడు, అంతకన్నా ఏముంటుంది నా దగ్గర అంటున్నట్ట పాండురంగడు. అంటే వెనక్కి వెళ్ళి ఏముందో తెలుసుకుంటాలి అని చెప్పి వెనక్కి వెళ్ళి లాగేస్తాడు అదేంటో అని. తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, చూసేసరికి ఇవి ఎందుకు ఇక్కడ ఎందుకున్నాయి, ఎందుకు దాస్తున్నావు పాండురంగా అని అడగడానికి అడుగుతూ ఉంటే అది తెరిచి చదివేయడానికి చదువుతూ ఉంటాడు. అన్నీ అభంగాలే. ఏంటి ఈ అభంగాలు? ఒక పురుషుడు రాసినట్టుగా లేదు, ఒక స్త్రీ రాసినట్టుగా ఉంది ఈ అభంగాలన్నీ అని చెప్పి, ఎవరి స్త్రీ అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటాడట. వెంటనే ఎందుకంటే ఇది నామదేవర గోకుమార నివృత్తియ, కాదు కాదు నేను కాదు, మరి ఇది ఎవరు అని అది చదువుతూ ఉంటే అంతా విచిత్రంగా ఉంది, ఇంత ఎమోషన్స్ ఉన్నాయి, ఇంత టచ్ ఉంది, అన్నీ తనే అని చెప్తోంది, ఏంటి చదువు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఊడుస్తూ నిన్ను తలుచుకుంటున్నాను రంగా, పేడచల్లుతో కూడా నిన్నే తలుచుకుంటున్నాను రంగా, తలుచుకుంటూ ఉన్నాను, దంచుతో కూడా నిన్నే తలుచుకుంటున్నాను, వంట చేస్తున్నాను రంగా, అయినా కూడా నేను నిన్నే తలుచుకుంటున్నాను, నా ప్రాణం నీవే, నా తండ్రి నీవే, నా తల్లి నీవే, నాకు సకుడవు నీవే, నీవే చక్రపాణి, నేను చూసే ప్రతిదీ నీవే అని చెప్పి అభంగాలు ఉన్నాయట. ఎవరు రాసి ఉంటారు ఈ అభంగాలన్నీ? ఎవరో ఒక స్త్రీయే రాసి ఉంటుంది, ఇదంతా పురుషుడు రాసినట్టుగా లేదు అని చెప్పి జ్ఞానదేవుడు అనుకుంటూ ఉంటారు. అయితే ఇంత కదా, ఇంత ఆహా, ఇంత బాగా ప్రేమ కలిపి పాడింది ఎవరు అని కింద వెతుకుతూ ఉంటాడు. ఎందుకు? ఎవరైనా పేరు ఉంటుందేమో అని చెప్పి. మణై నామయాచి జని అని అంటూ ఉంటాడు చదువుతూ. ఎక్కడా కూడా నామదేవుడు తన గురువు అవ్వడం వల్ల నేను రాశాను, లేకపోతే నాకు ఈ భక్తి సువాసన లేని దానిని నా గురువు మలచిన స్థితి వల్ల. చూడండి, ఒక భక్తురాలికి ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణం ఏంటి అని అంటే గనక తన గురువుని గురించి ఎప్పుడు చింత ఉండాలి, తన గురువు బాగుండాలి, తన గురువు ఎక్కడ ఉన్నా ఆ దిక్కు వైపు చూసి నమస్కారం చేయాలి. తన గురువు బాగుంటే, తన గురువుకి సంబంధించిన వాళ్ళు బాగుంటే మేమందరం బాగుంటాము అని తలుచుకోవాలట. ఆమెకు వచ్చిన ప్రతిదీ ఆ జ్ఞానమంతా ఎవరి వల్ల వచ్చింది అంటుందంటే నామదేవుడి వల్ల వచ్చింది అంటుందట. నా దగ్గర ఏముంది, నాకేమీ రాదు, చదువు రాదు, పాడడం రాదు, తినడం రాదు, ఏమి చేయడం రాదు, అన్నీ ఆయన మలుస్తున్నాడు కాబట్టి నా గురువు వల్లే నాకు ఇదంతా వచ్చింది అని చెప్తోందిట ఈ అమ్మాయి. అంటే ఇక్కడ విశేషం చూడండి, జ్ఞాని ఎప్పుడు అంగులకి ఆర్భాటాలకి పోడు. ఎంతసేపు తనది కూడా తన గురువుకి ఇచ్చేయగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు, అంత ధైర్యాన్ని కలిగి ఉండాలి మనము అని తెలియజేస్తుంది అంత చిన్న పిల్ల. అందుకని ఈ భక్తి సువాసన నాకంటింది, లేకపోతే నాకెక్కడిది భక్తి పాండురంగా అని మాత్రమే తన సిగ్నేచర్ ఉండేదిట. అంటే ఎవరు ఈ పాండురంగుడు, ఎవరు ఈ అమ్మాయి, ఎవరు ఈ నామదేవుడి గురించి రాస్తున్నారేంటి అని అంటే అందరూ ఒకే సమయానికి చెందిన వాళ్ళు కాబట్టి ఒకరి గురించి ఒకరికి తెలుసు, కానీ ఈ జనాభాయి గురించి ఎవరికీ తెలియదు. అయితే అప్పుడు తన పేరు ఎక్కడా లేదు, ఏమీ రాయలేదు, ఏకనాథుడు ఏకజనార్దనుడు అని పాడతాడు. జనార్దనుడు ఆయన గురువు అంటాడు. అలాగే జనాభాయి నామయాచి జని అని ముద్ర వేసింది. నామయాచి జని అని ముద్ర వేయడం అంటే ఆ నామధేయుడి యొక్క కలము నుంచి పుట్టినదని అనొచ్చు, నామదేవుని యొక్క భక్తి నుంచి పుట్టింది అనొచ్చు. అందుకని ఆయన భక్తి నుంచి పుట్టిన పుత్రిక అని రాసుకుందిట. జనాభా ఇంటి నుంచి అభంగాలు రాసింది ఆ అమ్మాయేనా అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే ఈ అమ్మాయికి చదువు రాదు, రాయడం రాదు. మరి అభంగాలు ఎవరు రాశారు అంటే ఇక్కడ జ్ఞానదేవుడి ద్వారా మనకు తెలిసేది ఏంటంటే సాక్షాత్తు పాండురంగడే మనకి ఈ అభంగాలు రాసినట్టు తెలుస్తుంది. ఆయనే మురిసిపోయేట ఆ అభంగాలకి. తనను గురించి తాను ఆమె పాడుతుంటే తను రాసుకుంటూ ఉంటే
ఆయన ఇంత అంతా కాదట మురిసిపోయింది. జనాబాయి ఇలాంటి అభంగాలు రాసింది. ఆ అమ్మాయేనా నామదేవురి ఇంట్లో అంట్లు తోముతూ ఉంటుంది, బట్టలు ఉతుకుతూ ఉంటుంది. పని చేసే అమ్మాయి ఇలాంటివి రాసి ఇంత చక్కగా పాడిందా? పాండురంగడు చెప్తున్నాడు. ఏ ఇంట్లో పనిచేసే అమ్మాయి అభంగాలు పాడకూడదా? ఏ అమ్మాయి అయితే మాత్రం పాడకూడదా? అమ్మాయి చిన్నపిల్ల అయితే పాడకూడదా? పనిచేసే అమ్మాయి అయితే పాడకూడదా? చదువుకోని అమ్మాయి అయితే పాడకూడదా అని పాండురంగుడు ఆ అమ్మాయి పక్షాన్ని తీసుకుని వాదిస్తున్నట్ట జ్ఞానదేవరితోటి. చూడండి ఎంత బాగుందో. నా జనాబాయి పాడింది, నా జనాబాయి పాడింది అని చెప్తున్నట్ట పాండురంగడు. అంటే నీవు పాడింది లక్షల భక్తులు ఉన్నారు రాయడానికి, నా జనాభాయికి ఎవరూ లేరు, నీకంటే బోలెడంతమంది శిష్యులు ఉన్నారు, పాపం నా జనాభాయి ఎవరూ లేరు, అందుకని నేను రాస్తున్నాను అని చెప్పి ఆయన జ్ఞానేశ్వరికి చెప్తున్నారట. చూడండి పాండురంగడి యొక్క ప్రేమ మనం అసలు తలుచుకుంటేనే అద్భుతంగా ఉంది అసలు. అయితే నేను రాస్తున్నాను, ఏం రాయకూడదా జ్ఞానదేవరా అని అంటే వెంటనే జ్ఞానదేవరు నామదేవరి ఇంటికి వెళ్ళిపోయాడట. వెళ్ళి ఈ అమ్మాయి ఎవరో చూద్దాం అనుకున్నట్ట. వెంటనే నామదేవుడితో కూర్చుని ఆ అమ్మాయిని జనాభాయిని పిలుచుకురా, నేను చూడాలి ఒకసారి అని. ఎందుకు నామదేవా, నీకు తెలుసా ఈ అమ్మాయి మీ ఇంట్లో పని చేస్తుంది అని మాత్రం అనుకోకు. మన పాండురంగడు ఆమె పాడిన అభంగాలన్నిటినీ రాసుకుంటున్నాడు. అంటే ఈ అమ్మాయి విషయం చూడు, మన పాండురంగడు తెలుసా నీకు అని జ్ఞానేశ్వరు నామదేవరికి చెప్తూ ఉంటారు. నామదేవుడు కూడా నాకు తెలుసు, బయటికి సామాన్యమైన అమ్మాయిలాగా కనిపిస్తుంది, కానీ పాండురంగడి భక్తిలో తాదాత్మ్యం చెంది ఉంది ఈ అమ్మాయి అని చెప్పి నామదేవుడు కూడా చెప్తాడు. అంటే గురువు తన శిష్యుణ్ణి కూడా గుర్తిస్తున్నాడు చూడండి, అది చాలా గొప్పగా ఉంది.